బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కూడా ఇగో మేము డబుల్ బెడ్రూమ్లు కట్టినాం, మేము పేదలకు ఇండ్లు ఇచ్చినాం, చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా. 10 ఏళ్ళ పరిపాలనలో కూడా పేదలకు మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, ఈ ప్రభుత్వం సింగిల్ బెడ్రూమ్ ఇస్తుంది అనేది గొప్పగా చెప్పారు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉన్నది అనేది కూడా మనకి ఇలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతం నుంచి కూడా చూసినాం కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉండే ఏందనేది. సో ఆ ఇళ్ళకు పోకముందే అక్కడక్కడ పెచ్చులు రావడం, ఇల్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు మనకి స్పష్టంగా కనిపించాయి. సో మరి కొల్లూరులో కట్టించినటువంటి మనం డబుల్ బెడ్రూమ్ కూడా చూసాం కేసీఆర్ కట్టించిన సందర్భించి కూడా. సో చాలా గొప్పగా చెప్పారు, ఇన్ని ఇల్లు కడుతున్నాం, ఇంత వేస్తున్నాం, అంత వేస్తున్నాం అనేది. సో దానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది, మనం చదువుదాం. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లీకేజీలు, సో ఉండలేకపోతున్నాం అనేది లబ్ధిదారుల ఆవేదన. సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు వెల్లువ. హౌసింగ్ సంస్థ ఎండీతో మాట్లాడినటువంటి చిన్నారెడ్డి. సో వర్షం పడుతుండడంతో కొల్లూరులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన నాసీ రకం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కురుస్తున్నాయని, ఆ ఇండ్లకు మరమ్మతులు చేయించి ఆదుకోవాలనేది లబ్ధిదారులు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జి డాక్టర్ జి చిన్నారెడ్డితో మొరపెట్టుకున్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తరలివచ్చారు. చిన్నపాటి వర్షాలకే డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కురుస్తున్నాయనేది, ఈ ఇళ్ళన్నీ కూడా జలమయమై ఆ ఇళ్లలో ఉండలేకపోతున్నాం అనేది ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రాంగణంలో కూడా మెయింటెనెన్స్ సైతం కూడా సరిగా లేదనేది, రవాణా సదుపాయం లేదని తెలిపారు. వెంటనే స్పందించినటువంటి చిన్నారెడ్డి హౌసింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్తో ఫోన్ మాట్లాడారు. సో ఈ సమస్యపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలనేది సూచించారు. అధికారులను కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ప్రాంగణానికి పంపించి ఇళ్లను మరమ్మతులు చేయించే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామనేది హౌసింగ్ ఎండీ గౌతమ్ తెలిపారు. కాగా ప్రజావాణిలో మొత్తం 288 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 136, రెవెన్యూ శాఖకు 40, మున్సిపల్ శాఖకు 21, ప్రవాహీ ప్రజావాణికి 2, ఇతర శాఖలకు 89 దరఖాస్తులు వచ్చాయి. చిన్నారెడ్డి స్టేట్ నోడల్ అధికారి కె విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండోర్స్మెంట్ చేసి సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సమస్యలను తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉపేందర్, వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించినట్టు. ఇది ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజావాణి అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు కదా. సో అందులో చాలా వరకు కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఈ కొల్లూరులో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్, అంటే ఇక్కడ అవుటర్ నియర్ బై ఉంటుంది. సో అక్కడ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా కనీస మరమ్మతు పనులు లేవట. అదేవిధంగా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఈ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా లీకేజీలు అవుతూ ఉన్నాయట. ఆ ఇళ్ళన్నీ కూడా అపార్ట్మెంట్ కిందకు సంబంధించి అంతా కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇళ్ళ నుంచి బయటకు పోలేని పరిస్థితి, ఎక్కడి నుంచి పెచ్చులు ఊడిపడతాయో అనేది తెలియదు. సో కొంతమందికి ప్రాణ నష్టం కూడా జరిగిందట, ఇబ్బంది కూడా జరిగిందట, కొన్ని కూళ్ళు కూడా మీద పడి సో మరి ఆ అనారోగ్యాన్ని కూడా పాలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది ఎవరైతే ఆ ఇళ్లదారులకు సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 288 దరఖాస్తులు వచ్చినాయట, 300 దగ్గరలో ఉన్నాయి. సో వారందరూ కూడా మొరపెట్టుకుంటా ఉన్నారు, అయ్యో గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, మేము అక్కడ వెయ్యి ఉంటున్నాం, జీవనాన్ని కొనసాగిస్తున్నాం, కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు, అక్కడ రవాణా సౌకర్యం లేదు, మేము చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడనో మూలకి ఇచ్చేసిరు, ఈ మూలలో మేము ఉండలేకపోతున్నాం. సరే ఇవన్నీ కూడా మరి జీవనం కొనసాగించాలి, హైదరాబాద్లో ఉండలేకపోతున్నాం, ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉండాలి అనే దాని మీద కూడా ఇన్ని రెంట్లు కట్టలేకపోతున్నాం అనేది పోయి ఆ కొల్లూరులో ఉంటున్నా కూడా తిరిగి 1-2 సంవత్సరాలు కాలేదు, అప్పుడే అవి లీకులు అవుతున్నాయి. మీదికెళ్ళి నిమ్మివ్వడం కావచ్చు, లేకపోతే ఆ గోడలు పాడవడం కావచ్చు, ఆ గోడలకి నిమ్మొచ్చి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పాడవడం కావచ్చు, ఆ అపార్ట్మెంట్ కింద మొత్తం అంతా కూడా మరి వర్షం పడినప్పుడు ఆ జలమయమైనటువంటి పరిస్థితి, వాటర్ అంతా కూడా ఎక్కువ వచ్చి చేరడం. సో కనీసం అది వీటికి సంబంధించిన, అంటే ముందుగా వర్షాలు పడితే ఈ వాటర్ నిల్వ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఇవన్నీ కూడా మరి కట్టించారట. సో నాణ్యత లోపం ఉన్నది ఇందులో, ఎప్పుడైనా కూలిపోవచ్చు అనేది మనం సోషల్ మీడియాలో కూడా వింటున్నాం. ఈ కొల్లూరుకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, కూలిపోవచ్చు. సో ఎందుకంటే అంత నాణ్యత లోపించింది, ఇందులో నాణ్యత లేదు అసలు. ఇష్టానుసారంగా కట్టేసి ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం, నమ్మకే బస్ ఇచ్చినట్టుగా ఉన్నది అనేది అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. సో అనేక దఫలాలుగా మేము ఫిర్యాదులు చేస్తున్నాం లోకల్ ఉన్నటువంటి అధికారులకు, వాళ్ళకి కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేరు అనే దాన్ని కూడా మరి ప్రజాభవన్లో ఉన్నటువంటి చిన్నారెడ్డికి ఎవరైతే చూస్తున్నారో సో
చిన్నారెడ్డికి మొరబెట్టుకున్నారు. వెంటనే దానికి సంబంధించిన సమస్య సాల్వ్ కోసం కూడా మరి కాల్ చేసిరట సంబంధిత అధికారులకు, హయ్యర్ అధికారులకు కూడా. సో వారు యాక్షన్ తీసుకుంటాము, దీనికి సంబంధించిన మరమ్మతుల పనులు చేస్తామని అంటున్నారు. కానీ ఇట్లాంటి నాణ్యత లేకుండా కట్టాలి ఈ ప్రభుత్వం అయినా కూడా. గతంలో కేసీఆర్ కట్టిన ఇల్లు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కట్టబోయే ఇల్లు అయినా కూడా కనీసం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్న గ్రామాల్లో కూడా కడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఇక్కడ హైదరాబాద్ పరిధిలో కూడా నిర్మించేటటువంటి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా నాణ్యత లోపించే విధంగా కాకుండా హై క్లాస్గా ఉండేటట్టు, ఒక ప్రైవేట్ బిల్డింగ్ ఉంటే, ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంటే ఏ విధంగా ఉంటాయి అనే సౌకర్యాలు, అన్ని మరమ్మతులకు సంబంధించి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఇల్లు నిర్మించాలనేది ఇప్పుడు అప్లై చేసుకుంటున్నటువంటి దరఖాస్తుదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో కేసీఆర్ కంటే ఇంకా మెరుగుగా చేయాలి, మెరుగుగా కట్టించాలనేది చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి నిదర్శనం ఈ కొల్లూరుకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? గతంలో కేసీఆర్ కట్టించినటువంటి ఇండ్లు బాగున్నాయా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టిస్తున్నటువంటి ఇండ్లు మీకు మంచిగా అనిపిస్తున్నాయి ఏంటనేది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.